నమస్తే ఏబీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా మరో ముందడుగు. మహిళా సాధికారతకు ఓఎన్జీసీ కూటమి ప్రభుత్వం చేత. పన్నెండవ తరగతి సిబిఎస్ఈ 2026 పరీక్షా ఫలితాలలో రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థుల విశేష ప్రతిభ. తూర్పుగోదావరి జిల్లా ప్రీమియర్ లీగ్ సీజన్ 2 విన్నర్ సుబానీ స్టార్స్ రన్నర్ గా నిలిచిన జేకే స్వాగస్. పుష్కరాల నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. అధికారుల తీరుపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం. ఓఎన్జీసీ కూటమి ప్రభుత్వ చైతతో మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా మరో ముందడుగు వేయడం జరిగిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఈడీ అసెట్ మేనేజర్ హేమంత్ రాములు ముల్కా అన్నారు. శ్రీ రాజరాజేశ్వరి మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఓఎన్జీసీ రాజమహేంద్రి అసెట్ సహకారంతో 3 నెలల కుట్టు శిక్షణ తీసుకున్న 100 మంది మహిళలకు ఓఎన్జీసీ కార్పొరేషన్ సామాజిక బాధ్యత నిధులతో సదరు మహిళలకు 100 కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం అంబేద్కర్ నగర్లో శ్రీ రాజరాజేశ్వరి మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓఎన్జీసీ రాజమహేంద్రి అసెట్ ఈడీ అసెట్ మేనేజర్ హేమంత్ రాములు ముల్కా ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. మా గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో సిఎస్ఆర్ హేమంత్ రాముల్ ములక గారు, ఈడీ అసిస్టెంట్ మేనేజర్ గారు, ఓఎన్జీసీ వారి సహకారంతో శ్రీ రాజరాజేశ్వరి మహిళా సంక్షేమ సంఘం ప్రెసిడెంట్గా మా యొక్క సంస్థకి సిఎస్ఆర్ ప్రోగ్రామ్స్ స్లమ్ ఏరియాల నుండి 10 వార్డుల నుంచి 10 100 మందికి 10 మందిని స్లమ్ ఏరియాల పూర్ మహిళల్ని తీసి మా గౌరవ శాసనసభ్యులు 10 వార్డులకి 10 మందికి 100 మంది అవకాశం కల్పించారు. అందులో మా ఆర్గనైజేషన్కి ఇవ్వడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా ఆర్గనైజేషన్ 1998లో స్థాపించబడింది. నేను అప్పటి నుంచి ఇప్పుడు కూడా సేవా కార్యక్రమాలు మా ఆర్గనైజేషన్ తరఫున చేయడం జరిగింది. నా ఆర్గనైజేషన్ ఏటీజీ 12A ఓఎన్జీసీ నుంచి ఫండ్ తెచ్చే అర్హత అంతా మా ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి మా శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మా ఆర్గనైజేషన్కి ఇవ్వడం జరిగింది. నేను ఈరోజు చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే నా ఆర్గనైజేషన్ తరఫున మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన అవకాశంతో, ఓఎన్జీసీ వారు ఇచ్చిన చేయూతతో 100 మంది స్టూడెంట్స్ని 100 మందికి ఉపాధి కల్పించడం నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే కుట్టు శిక్షణ అనేది మనిషికి అందాన్ని చేకూర్చేది. ఒక బ్లౌజ్ కానివ్వండి, ఒక లంగా కానివ్వండి, వాళ్ళ యొక్క డ్రెస్సులన్నీ కూడా ఈరోజు తక్కువ ఖర్చుతో ఎక్కువ సంపాదించేది కుట్టు శిక్షణ కేంద్రము. ఈరోజు ప్రతి మహిళలు కూడా పండగ ఉంటేనే అప్పుడు కొత్త బట్టలు కొనుక్కునేవారు. ఇప్పుడు డబ్బులుంటే కొత్త బట్టలు కొనుక్కునే అవకాశం కనుక ఒక జాకెట్ బయట కుట్టించుకోవాలనుకుంటే 500 నుంచి 5,000 వరకు 15,000 వరకు ఉంది. అదే కుట్టు శిక్షణ ఇక్కడ నేర్పించి 10,000 పైన జరిగే పరికరం ఓఎన్జీసీ వారి ద్వారా ఇచ్చి విద్య నేర్చుకుంటే 30,000 అవుతుంది. ఆ 30,000 టీచర్లు 2 టీచర్లు పెట్టి వాళ్ళకి విద్య నేర్పించి మరి ఈరోజు డూము పీట కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి దరిదరిగా 15,000 రూపాయలు విలువ చేసే పరికరాలు ఇచ్చి అంతకు మించి వాళ్ళ లైఫ్ లాంగ్ మర్చిపోలేనంటి విద్య కుట్టు శిక్షణ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా వాళ్ళ కుటుంబానికి వాళ్ళు సంపాదించుకునే అర్హత మా శాసనసభ్యులు ఓఎన్జీసీ వారు మా సంస్థ ద్వారా వారికి కల్పించినందుకు చాలా ఆనందపడుతున్నాం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ 3 నెలల జర్నీలో, ఈ 100 రోజుల జర్నీలో మా పిల్లలుగా, చెల్లెలుగా, అక్క తమ్ముళ్ళుగా చాలా చక్కగా మెసులుకుని నన్ను ఒక తల్లిగా ఆదరించారు. పిల్లలుగా వాళ్ళకి కూడా ఈ విద్య నేర్పించి ఎందుకంటే వాళ్ళకి ఇచ్చి మా ఆర్గనైజేషన్ తరఫున ఇవ్వడం వల్ల నేను చాలా ఆనందపడుతున్నాను. కనుక మరొకసారి ఓఎన్జీసీ వారికి మా యొక్క గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి మా సొసైటీ తరఫున కోటి కృతజ్ఞతను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ వారు ప్రకటించిన సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాలలో రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు విశేష ప్రతిభ కనపర్చారని రాజమహేంద్రి విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీమతి తేతలి సత్యసౌందర్య, రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ టీవీడీ చంద్రశేఖర్లు తెలిపారు. సిబిఎస్ఈ బోర్డు 12వ తరగతి పరీక్షలు 2026 ఫలితాలలో రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు 100% ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి అత్యుత్తమ ఫలితాలతో పాఠశాలకు అపూర్వ విజయాన్ని చేకూర్చడమే కాకుండా పాఠశాల ప్రతిష్టను విద్యార్థులు అనుమతింపజేశారని రాజమహేంద్రి విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీమతి తేతలి సత్యసౌందర్య అన్నారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల్లో మునగాల భారతీదేవి ఎంపీసీ గ్రూప్లో 469 మార్కులు సాధించి ప్రథమ స్థానం పొందిందని, 5 మంది విద్యార్థులు 80% కంటే ఎక్కువ మార్కులు, 15 మంది విద్యార్థులు 70% కంటే ఎక్కువ మార్కులు, 51 మంది విద్యార్థులు 60% కంటే ఎక్కువ మార్కులు సాధించారని రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ టీవీడీ చంద్రశేఖర్ తెలియజేశారు. Studied class 11 and 12 in Rajamahendra International School. I scored 469 out of 500 in my class 12 and also a score of 98.9% in JEE Mains, and I want to go higher for IIT also. I am happy for my result. Also the support that I have received from management and principal sir also, he gave me every opportunity to go ahead in my college, and also we were doing practice every week for the weekend exams, daily tests and revision plans, and also we were given doubt sessions for our doubt clearance. Also I'm a hostel there also, so I have another opportunity to interact with my teachers, and most importantly they served me a lot in my journey, and also they supported me a lot, and they belief in me made me here today. I was happy about it. Thank you లో హైయెస్ట్ మునగాల భారతీదేవి అనే స్టూడెంట్ స్కోర్ చేశారు. అవుట్ ఆఫ్ 500 షీ స్కోర్డ్ 469 which is almost 94%. This is the first batch of plus 2 students which we are sending out. సో ఫస్ట్ బ్యాచ్లోనే ఇంత రిజల్ట్ రావడం అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అని మేము ఫీల్ అవుతున్నాం. సో ఎవరైతే స్టాఫ్, అలాగే పేరెంట్స్, అలాగే స్టూడెంట్స్ ఎవరైతే దీనికోసం ఎంత ఎఫర్ట్ పెట్టి ఇంత మంచి రిజల్ట్ తేవడానికి మా అందరికీ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నేను చాలా హార్ట్ఫుల్గా కంగ్రాచులేట్ చేస్తున్నాను. అలాగే మేము ఇంకా రాబోయే ముందు రోజుల్లో మంచి మంచి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను. ఫస్ట్ బ్యాచ్లోనే మనకి అందరూ కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు స్టూడెంట్స్ అందరూ కూడా. అలాగే 90% అబౌవ్ స్టూడెంట్స్ కూడా మనకు చాలామంది మంచిగా స్కోర్ చేశారు. 80% అబౌవ్ వచ్చిన రిజల్ట్ కూడా మనకి ఆల్మోస్ట్ 80% అబౌవ్ మనకి 5 స్టూడెంట్స్, అలాగే 70% అబౌవ్ ఆల్మోస్ట్ 15 స్టూడెంట్స్ వరకు మనకు స్కోర్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా రిజల్ట్ డీటెయిల్స్, సో ఎలా అచీవ్ చేయగలిగాం మేము ఈ రిజల్ట్ అనేది, మా కరిక్యులం ఎలా ఫాలో అవుతాం, ఈ రిజల్ట్ అచీవ్ చేయడంలో మా టీచర్స్ కృషి ఎలా ఉన్నది అనేది మా ప్రిన్సిపల్ టీవీడీ చంద్రశేఖర్ సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. There to us because student, class 12 CBSE student, Munagala Bharati Devi brought laurels to the school, securing 469 marks out of 500, and in the MPC group, she is the toppest of the school. So this is the first batch which we have produced this year. A lot of efforts been placed. As you all know very well, CBSE, how the standards have been increased. Now recently they have started OSM, online correction evaluation. Though in this she has secured 94%. Really, we congratulate Munagala Bharati Devi and the teachers, those who have taken a lot of efforts in this. And I thank our management to give such an opportunity to serve the people. Every day schedule in the school is most important. So every week the weekly test and analysis of such a weekly test are most important for the success. So repeated planned revision is also most important to us. All these such things we have applied for the first time at the first batch in Rajamahendra International School. Hope so in future we produce a lot of good results and we try to serve the society.
and she is the toppest in our school for the JEE mains in the first session with a 98.9 percentile, and now she is going to take up the examination for the IIT Advanced also. Thank you all for giving this opportunity. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయం మైదానంలో తూర్పుగోదావరి జిల్లా ప్రీమియర్ లీగ్ సీజన్ 2లో భాగంగా శుక్రవారం ఫైనల్ మ్యాచ్ జరిగింది. సుబాని స్టార్స్ జేకే స్వాగర్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో విజేతగా సుబాని స్టార్స్, రన్నర్స్గా జేకే స్వాగర్స్ నిలిచారు. విన్నర్స్ రన్నర్స్ కు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ట్రోఫీలను, మోడల్స్ ను అందజేశారు. గత 40 రోజులుగా క్రీడాకారులు తమ ప్రతిభను కనబర్చారని, గెలిచిన క్రీడాకారులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన గంగా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పరమహంస, చల్లా బాలమురళి, వి సోలార్ ఎంటర్ప్రైజెస్ జయకిషన్, జేకేలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. 52 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియంతో పాటు త్వరలోనే మల్టీపర్పస్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, జూన్లో శంకుస్థాపనకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అది త్వరితగతిన పూర్తయ్యేలా బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. చల్లని వాతావరణంలో ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పెట్టిన ఆర్గనైజర్స్ సోదరులు జయకృష్ణ గారికి, అలాగే చల్లా మురళి గారికి మనస్ఫూర్తిగా మీడియా వారి తరఫున, నా తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరొకసారి ఇలాంటివి పెట్టద్దని కూడా కోరుకుంటూ, ముందుగా ప్లేయర్స్ మీ స్టామినా లెవెల్స్ కి మేము అందరం కూడా అప్రిషియేట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంతటి ఎండలో కూడా ఆడుతున్నారు అని అంటే యాజ్ అన్ ఇండివిజువల్ మీరు ఆడలేరు. ఇదే టైంలోనే మీ ఇంట్లోని ఏ పాల ప్యాకెట్ తెమ్మనో లేకపోతే కూరగాయలు తెమ్మనో అంటే మాత్రం ఇంటిలోంచి అడుగు కూడా పెట్టరు. కానీ మీరు ఆడుతుంది క్రికెట్ కాబట్టే ఎండను సైతం లెక్క చేయకుండా మీరు అందరూ వచ్చి ఇక్కడ ఒక టీమ్ స్పిరిట్ తోటి ఆడుతా ఉన్నారు. అంటే ఇష్టపడి చేస్తే కష్టం అనేది ఉండదన్న దానికి ఇదే నిదర్శనం. మీరు ఇష్టపడి ఆడుతా ఉన్నారు. అలాగే మీలాంటి క్రీడాకారులు ఎంతో మంది ఇష్టంగా ఉన్న ఈ క్రీడకి అనుకున్నట్లు చేయలేకపోతున్నాం అన్నది ఒక ఎంతో బాధ ఉన్న, ఎంతో కొంత ఇన్ని సంవత్సరాలు లేనిది ఈ ప్రభుత్వంలోని మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి 14 crores తోటి టెండర్ కంప్లీట్ చేసుకుని ఈ నెలలో ప్రారంభిస్తున్నారని గర్వంగా చెప్తా ఉన్నాను. సెకండ్ బ్లాక్ మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఈ లారీ స్టాండ్ లో, థర్డ్ బ్లాక్ కూడా 13 crores ఖేలో ఇండియా నుంచి శాంక్షన్ చేయించామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఫస్ట్ బ్లాక్ 28 crores కూడా టెండర్ పంపించడం జరిగింది. మొత్తం కలిపి 52 కోట్లతోటి మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ 3 blocks ఇంటర్ కనెక్టెడ్ ఉన్న వాటికి టెండర్లు పిలుస్తున్నాం. సెకండ్ బ్లాక్ ది టెండర్ అయిపోయింది. గట్టిగా ఉంటే జూన్ ఫస్ట్ వీక్ లో ప్రారంభించుకొని సంవత్సరంలో పూర్తి చేస్తాం. అలాగే ఈ యొక్క ఇంటర్నేషనల్ స్టేడియం కూడా అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం, ఆలోచనలు ఉన్నాయి. అది కూడా అతి దగ్గరలో పూర్తి చేసే బాధ్యత నేనే పర్సనల్ గా తీసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇది ఒక స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడానికి రాజమహేంద్రవరాన్ని అన్ని విధాలుగా కృషి చేస్తా ఉన్నాం. ఆ కృషిలో భాగంగానే బుడిబుడి అడుగులతోటి ఒక మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, బ్యాడ్మింటన్ హబ్ గా తీర్చిదిద్దుతా ఉన్నాం. క్రికెట్ ప్లేయర్స్ అనేక మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహాలను అందించాలి అని అంటే ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించాలి. ఆ బాధ్యత కూడా తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ, విన్నర్స్ అండ్ రన్నర్స్ ఇద్దరికి కూడా బెస్ట్ విషెస్. ఎందుకంటే నేను నమ్మే సిద్ధాంతం గెలుపు శాశ్వతం కాదు, ఓటమి కూడా శాశ్వతం కాదు. కృషి చేయడంతో గెలిపైనా ఓటమైనా అది మీ చేతుల్లో ఉంటది. నేను ఎప్పుడు కూడా కృషినే నమ్ముకుంటాను. ఆ కృషి మీకు ఫలితం ఇస్తారు. అది మీరు చేసే కృషిలోని నిస్వార్థంగా మీరు పెట్టాల్సిన 100% ఎఫర్ట్స్ పెడితే గెలుపు అనేది మీ దగ్గరికి వస్తుంది, లేకపోతే రన్నర్స్ గా ఉంటారు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా రన్నర్స్ విన్నర్స్ అవ్వాలని, విన్నర్స్ మళ్ళీ రిటైన్ చేసుకోవడానికి కృషి చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. గోదావరి పుష్కరాలకు ఏడాది కాలం మాత్రమే ఉన్నా ఇంతవరకు అఖిలపక్ష పార్టీలతో ఎటువంటి సమావేశాలు నిర్వహించలేదని, కనీసం పుష్కరాల నిర్వహణ, నిధుల వివరాలు కూడా వెల్లడించలేని దుస్థితిలో అధికార యంత్రాంగం ఉన్నారని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కాలనీ కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ, గోదావరిలో పుణ్యస్నానాలు చేసేందుకు పరిశుభ్రమైన నీరు కూడా లేదని, 95 కోట్లతో చేపట్టిన ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం ఎప్పటికీ పూర్తవుతుందో అర్థం కావట్లేదన్నారు. రూరల్ ఎమ్మెల్యే ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆ ప్లాంట్ వైపు కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు. పేపర్ మిల్లు కాలుష్యం, వ్యర్థాలు గోదావరిలో కలవకుండా ఏ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. పుణ్యస్నానాలు చేసే మాటలో ఉన్న మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్లంటూ మలమూత్ర వ్యర్థాలతో కలిసిన నీటిలో భక్తులు ఆచమనం చేయాలని అధికారులను నిలదీశారు. మన గోదావరి పుష్కరాలంటే మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో అందరు కూడా దృష్టి గోదావరి పుష్కరాల మీద ఉంటుంది. పుష్కరాలకి ఇంకెంతో కాలం లేదు, హార్డ్లీ 1 year ఉంది. 2027 జూన్లో పుష్కరాలు స్టార్ట్ అవుతాయి. అంటే 1 సంవత్సర కాలం ఉంది.
మరి సంవత్సర కాలంలోనూ వర్షాకాలం 4 నెలలు పోతుంది. ఎందుకంటే ఇప్పుడు జూలై నుంచి అలా జూలై కాదు, ఇప్పుడు జూన్ నుంచే వర్షాలు స్టార్ట్ అయిపోతున్నాయని ఆల్రెడీ చెప్పడం జరిగింది. అంటే 4 నెలలు వర్షాలు పోతే వీళ్ళకి మిగిలింది 8 నెలలు. మరి అసలు పుష్కరాలకి ఏం చేస్తున్నారా అంటే ఒక కథగా చిన్న కథ గుర్తుకు వస్తుంది. ఓ 4 అన్నదమ్ములు ఉండేవారటండి. వాళ్ళు మందు వేయాలనుకున్నప్పుడు సిట్టింగ్ వేసి ఫుల్గా ఆన్ అయిపోయి, అరే తెల్లారి మన అమ్మకి ఇల్లు కట్టేయాలరా, డాబా ఎలా వేయాలరా, కిచెన్ ఎలా ఉండాలరా, అది ఎలా ఉండాలి ఎలా మాట. తెల్లారిన తర్వాత ఎవడి పనిలో వాడు వెళ్ళిపోయాడు. అమ్మ అలాగే ఉండేది, ఇల్లు అలాగే ఉండేది. ఇల్లు మాత్రం కట్టిపోరు కాదు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి అధికారులు కూడా అలాగే ఇప్పుడు అలా ఖాళీగా ఉన్నప్పుడు సార్ మీట్ అయిపోతారు. అలా చేసేయాలి ఇలా చేసేయాలి. అసలు డబ్బులు ఎంత ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఏం చేయాలి ఏంటనేది లేదు. అదే మరి వాళ్ళని తిట్టొచ్చో తిట్టకూడదో తెలియదు కానీ వాళ్ళు ఏదని మరి 4 కూడా గుంట జంగాలో ఏదో పేరు నాకంటే గుర్తులేదు సరిగా. అలాగా అని చెప్తారు కథలో స్టోరీ. అలాగే ఉంది ఇప్పుడు రాజమండ్రి పరిస్థితి. ఎందుకంటే రాజమండ్రిలో వచ్చి గోదావరి పుష్కరాలకి స్నానం చేయాలంటే ముందు గోదావరిలో వాటర్ బాగోవాలి. అసలు గోదావరిలో వాటర్ గురించి నేను 46 రోజులు దీక్ష చెప్తే నరేంద్ర మోడీ గారు 54 కోట్లు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి 34 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చాడు, మున్సిపాలిటీ వాళ్ళు 7 కోట్లు ఇచ్చారు. ఆ 95 కోట్లతోటి కుక్కంపేట దగ్గర నీటి శుద్ధి కర్మాగారం అని కడతాడు. గోదావరిలో వచ్చి ఇదంతా మురికి నీరు అక్కడ డైవర్ట్ చేసి అక్కడ క్లీన్ చేసి మంచినీరుని వాటిని కూడా కడియం తోటలకు సప్లై చేయాలి. అసలు మన రూరల్ ఉంది అది. మన రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారికి నీటి శుద్ధి కర్మాగారం ఎక్కడ కడతారో ఆయనకు తెలీదు. ఇప్పుడు వరకు కూడా ఆయన ఒక్కసారి కూడా వెళ్ళి నీటి శుద్ధి కర్మాగారం ఎక్కడ కడతారో ఎంతవరకు వచ్చింది ఏంటని ఒకసారి కూడా చూడలేదు. ఏంటంటే అంత దూరం ఎక్కడ వెళ్తా అంటే ఇది పెద్ద వయసు అయిపోయింది లేండి, మనం కూడా తప్పు పట్టకూడదు. ఇంకా వయసులో ఆయన ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు ఇంకా అయిపోయింది. ఇంకా ఎందుకంటే ఆయన ఎదురేసావు. కానీ మరి పుష్కరాలకి మనకు వాటర్ కావాలి. ఆ వాటర్ కావాలంటే స్వచ్ఛమైన వాటర్ కావాలంటే ముందు శుద్ధి కర్మాగారం కంప్లీట్ అవ్వాలి. దాని ఫండ్స్ అయితే సఫిషియెంట్గా ఉన్నాయి, 95 కోట్లు రెడీ. వర్క్ ఫాస్ట్గా జరగట్లేదు. నిన్న మన 6 రోజుల క్రితం నేను చూడటానికి వెళ్తే దారిలో అన్నీ తవ్వేశారు. అసలు వెళ్తానికి దారి కూడా లేదు. ముందు ఫస్ట్ ఈ నీటి శుద్ధి కర్మాగారం ఏదైతే ఉందో దాన్ని మీరు కంప్లీట్ చేయండి. చేస్తే కొంతవరకైనా గోదావరిలో స్నానం చేసే వాళ్ళకి అవకాశం కలుగుతుంది. అలాగే పేపర్ మిల్ వాళ్ళు 10 టన్నులు ఉన్నప్పుడు వెంకటారం తూర్పు లంకలోకి పంపించేవారు ఎఫ్లెంట్ చెరువులు తవ్వి. ఇప్పుడు 10 టన్నులది 600 టన్నులు అయింది. అంటే 10 టన్నులకి ఎంత మురుగు వస్తుంది, 600 టన్నులకి పేపర్కి ఎంత మురుగు వస్తుంది. అంటే ఎన్ని రెట్లు వస్తుంది, 600 రెట్లు 60 రెట్లు మురుగు వస్తుంది. అది కూడా అక్కడికే పంపుతారు. అది ఓవర్ఫ్లో అయిపోతే గోదావరిలోకి వచ్చారు. వాళ్ళు కంట్రోల్ చేయరు. ఎవడు కంట్రోల్ చేయడు, ఏ ప్రజాప్రతినిధి కూడా కంట్రోల్ చేయడు. ఎందుకంటే వాళ్ళకు ఉండే సిఎస్ఆర్ ఫండ్స్ ఎవడికి ఇచ్చేస్తారు కాబట్టి ఎవడు దాని మీద మాట్లాడతారు. అలాగే లెటర్స్కి ల్యాబొరేటరీకి వెళ్ళిన సెప్టిక్ ట్యాంకులు అన్నీ కూడా కాతేరు దగ్గర ఇసుక ర్యాంపుల్లోకి వెళ్ళిపోతారు. అవి కూడా ఇప్పుడు కంటిన్యూస్గా వచ్చేస్తాయి కోట్లకి పుష్కరాలకి. వాటి గురించి ఎవడ మాట్లాడు. ఒకసారి కమిషనర్ నేను గట్టిగాడి గొడవ పెడితే ఏమంటే కాతేరు ఇసుక ర్యాంపులు మన పరిధిలోకి రావడం అన్నాడు. ఏమంటాయి ఇంకా ఎవరిని ఏమంటానికి లేదు. అంటే ఇప్పుడు రాజమండ్రికి పుష్కరాలకు వచ్చే ప్రజలు రాజమండ్రి మురికినీరు, పేపర్ మిల్ ఎఫ్లెంట్, అలాగే రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న మలమూత్రాలన్నింటిలోనూ కలిపి ఈ కుక్షెట్ ప్రూఫ్ జ్యూస్లో స్నానం చేసి ఆస్వాదం చేయాలా ఏంటంటే నాకు అర్థం కాదు. ధవళేశ్వరం సిఐటియు ఆధ్వర్యంలో కడియం పేపర్ మిల్ యాజమాన్యం విధించిన అక్రమ లాకౌట్ను ఎత్తివేయాలని, కార్మికులపై విధించిన సస్పెన్షన్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఆల్ పెన్షన్స్ అండ్ రిటైర్డ్ పర్సనల్ అసోసియేషన్ ఏపీఆర్పీఏ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ఏపీఆర్పీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, సిఐటియు తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి వివిఎన్ పూర్ణిమారాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్లో కార్మికుల వేతనాలు పెంచాలని, వెంటనే వేతన ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత 18 రోజులుగా కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నప్పటికీ యాజమాన్యం నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తుందని విమర్శించారు. వేతన ఒప్పందం గడువు ముగిసి 3 సంవత్సరాలైనప్పటికీ ఇప్పటివరకు కార్మికులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించడంలో యాజమాన్యం విఫలమైందన్నారు. కె సత్యరాజు, ఆల్ పెన్షన్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కడియం పేపర్ మిల్లుని అక్రమంగా లాకౌట్ చేసి కార్మికులందరినీ రోడ్డు మీద వేయడం జరిగింది. గడిచిన ఈ వారం రోజులుగా
పేపర్ మిల్ లాకౌట్ ఎత్తివేయాలని, అలాగే సస్పెండ్ అయిన కార్మికుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియులో జరుగుతున్న ఈ పోరాట కార్యక్రమానికి పెన్షనర్స్ ఆర్గనైజేషన్గా ఏపీఆర్పీఏ సంపూర్ణ మద్దతు తెలియజేయాలి. ప్రభుత్వం వెంటనే కల్పించుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద కల్పించుకుని చర్చలు జరిపి లాకౌట్ వెంటనే ఎత్తేసి కార్మికులకు తగిన న్యాయం చేయాలని చెప్పి ఏపీఆర్పీఏ డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీసీ శాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఈ నెల 18-19 తేదీల్లో జగ్గంపేట నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్ల ఈరోజు సంబంధిత నేతలు, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లోకేష్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ రవితేజతో కలిసి స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీ తిలక్, ఇరిగేషన్ ఈఈ రాజేశ్వరరావు, సీఏ తిరుపతిరావు తదితరులు పర్యటన జరిగే ప్రాంతాలను సందర్శించారు. మొత్తం కాన్స్టిట్యూన్సీలో ఎంత ఫార్మైల్ ఉంది, దాని మీద ఎంత ఇండోర్ ఉంది, ఇదంతా కూడా మనం నోట్ ఇద్దాం. రెండు కార్యక్రమాల మీద జగంపేట నియోజకవర్గం రావడం, 18 రాత్రికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మార్నింగు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వ్యవసాయం అయినటువంటి పామాయిల్ రైతులతోటి పామాయిల్ తోటలో ఇంటరాక్ట్ అవుతారు. అది అయిన తర్వాత రెండవది అక్కడి నుంచి వచ్చి కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవుతారు. ప్రధానమైనటువంటి కార్యకర్తలు జగ్గంపేట నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి కూడా ఇంటరాక్ట్ అవుతారు. అయిన తర్వాత వాళ్ళకి ఫోటోలు ఇవ్వడం ఇవన్నీ తతంగా ఉంటుంది. లంచ్ బ్రేక్ అయిన తర్వాత 1 అవర్ రెస్ట్ అవర్ పెట్టుకొని అక్కడి నుంచి 3:30 ప్రాంతంలో ఇక్కడికి వచ్చి తాళూరు లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన 52 కోట్లతో శాంక్షన్ ఇచ్చారు. రెన్యూవల్కి పనులు కూడా అప్పుడే పైపులు తీయడం జరుగుతుంది. అక్కడి నుంచి పైపులు కూడా రేపు రావడం జరుగుతున్నాయి. అక్కడ శంకుస్థాపన చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి పబ్లిక్ మీటింగ్ ఉంటుంది రైతులతో. పబ్లిక్ మీటింగ్ మాట్లాడి అక్కడి నుంచి ప్రోగ్రాం పరిశ్రమ. రాజానగరం మాజీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం దివాన్ చెరువు ఆమె నివాసంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా కార్యదర్శి డాక్టర్ కండవల్లి లక్ష్మి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వితంతులకు చీరలు పంపిణీ చేశారు. 200 మంది సండే స్కూల్ చిన్నారులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కండవల్లి లక్ష్మి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ రాజానగరం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. తన రాజకీయ గురువు తాను ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సహకరించారని కొనియాడారు. పెందుర్తి వెంకటేష్ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
God bless to you. May God bless to you. పెందుర్తి వెంకటేష్ గారు. May God bless to you. Many more happy returns of the day అండి పెందుర్తి వెంకటేష్ గారు. పెందుర్తి వెంకటేశ్వర గారు. ముందు నీకు ఏడతాను. ముందు తిరు. ఆయా. నువ్వు కూడా సేవ తీసుకో. ఎలా చూడాక మా గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు, మా రాజకీయ గురువు గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను. ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ రాబోయే రోజుల్లో నా ఆయుష్ను కూడా పోసుకొని ఇంకా హుందాగా రాజకీయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా దివాన్ చెరువు గ్రామంలో ఆయన శిష్యురాలుగా ఆయన బర్త్డే సెలబ్రేషన్ మొన్న సిబిసి క్లాస్ పిల్లలకు సుమారు 200 మందికి చిన్నపిల్లలకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. కేక్ కటింగ్ జరిపించి ఆయనకి చిన్నపిల్లలందరితో ప్రార్థన చేయించడం జరిగింది. అలాగే ఈరోజు నా దివాంచెరు గ్రామంలో మా ఇంటి దగ్గర నుంచి కేక్ కటింగ్ జరిపించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ భర్త చనిపోయిన కొంతమంది విడోస్కు నేను ఈరోజు చీరలను కొని బహుకరించడం కూడా జరిగింది. ఎందుకంటే ఆయనకి ఎంత పెట్టినా తక్కువే, ఆయన కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి నాయకత్వం చేసిన ఘనత ఏకైకంగా పెందుర్తి వెంకటేష్ గారికి దక్కుతుంది. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మా గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారి ఆశీస్సులే. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మా రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు భక్తులు బలరామకృష్ణ గారికి, అలాగే వెంకటలక్ష్మి వదిన గారికి కూడా హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. వారి దాంపత్య జీవితం నిండు నూరేళ్లు నిండుగా సాగాలని, రాజానగరం నియోజకవర్గంలో ప్రతి పేదవారిని గుర్తిస్తూ ఒక ఎమ్మెల్యేగా ఆయన చేస్తున్న రాజకీయాన్ని వెన్ను చెప్పుకుంటూ చాటి చెప్పుకుంటూ ఇంకా హుందాగా రాజకీయం చేయాలని, పేదవారిని గుర్తించి మంచిగా రాజకీయంలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా పెందుర్తి వెంకటేష్ గారి కుటుంబానికి కూడా నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆయనకి కూడా నా కుటుంబం తరపున, నా రాజానగరం నియోజకవర్గం ప్రజల తరపున, మా దళిత సంఘాల తరపున, నా కమ్యూనిటీ వారి అందరి తరపు నుంచి, నా మహిళా శక్తి టీం తరపు నుంచి, నా కుటుంబం నా బిడ్డల తరపు నుంచి ప్రత్యేకంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కండవెల్లి లక్ష్మి, రాజానగరం నియోజకవర్గం, దివాంచెరు గ్రామం. దేవా ఎక్కడున్నావు తండ్రి, ఆయన నా తండ్రి పాపల్లోకముందు మా తండ్రి, నీ నామం పెట్టి పరిశుద్ధపడగక, నీ రాజ్యం వస్తుంది, నీ చిత్తం పరలోకం అందు నెరవేరినట్టు భూమి నెరవేరిన నాకు కావాల్సిన ఆహారం ప్రతి దినము దయచేయము తండ్రి. దేవాంశేరు గ్రామస్తులు అందరినీ మంచి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా మరో ముందడుగు, మహిళా సాధికారతకు ఓఎన్జీసీ కూటమి ప్రభుత్వం చేత. పన్నెండవ తరగతి సిబిఎస్ఈ 2026 పరీక్షా ఫలితాలలో రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థుల విశేష ప్రతిభ. తూర్పుగోదావరి జిల్లా ప్రీమియర్ లీగ్ సీజన్ 2 విన్నర్ సుమాని స్టార్స్ రన్నర్ గా నిలిచిన జేకే స్వాగస్. పుష్కరాల నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి, అధికారుల తీరుపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.